విషయం చెప్పేదాకా వెయిట్ చేయండి. పదండి. ఏమిటి విడ్డూరం? ఎప్పుడూ లేంది ఉదయాన్నే ముగ్గురు కోడల్ని తీసుకుని బయటికి వెళ్ళింది. పైగా కొత్త షూలు కూడా తొడిగించింది. అంటే దేనికో స్కెచ్ వేసిందనమాట. అందుకే ఇంత హంగామా చేస్తుంది. అయినా అవన్నీ నాకెందుకులే, త్వరగా రెడీ అయ్యి గుడికెళ్ళి అభిషేకం చేయించాలి. వాకింగ్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారేంటత్తయ్యా? నీకు మేకప్ కొట్టిద్దామని. థ్యాంక్ యూ అత్తయ్యా. మీకు నా మీద ఇంత అభిమానం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఒక్కొక్కళ్ళు గుర్రాల్లాగా పెరిగారు గాని ఒక్కళ్ళకు కూడా బుర్ర లేదు. నాకు ఉంది అత్తయ్యా. అవునా? 10 మధ్యలో సున్నా పెడితే ఎంత? 10 మధ్యలో సున్నా పెడితే నాకు తెలుసు. ఇక్కడ నుంచి వెళ్లే లోపు నోరు తెరిచావు, నాలుగు మీద వాతలు పెడతాను. నీ నాలుగు కాలితే మేము భరించలేము అత్తయ్య గారు. వాతలు పెట్టేది నా నాలుగు మీద కాదు, నీ నాలుగు మీద. ఎవరత్తయ్య ఆవిడ? ఆవిడెందుకలా గమనిస్తున్నారు? బుద్ధి లేక. ఆవిడకా మీకా? ఆవిడ పెద్ద కోటీశ్వరాలు, పెద్ద పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలు ఉన్నాయి. అలాంటి వాళ్ళని గమనిస్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఏం తెలుస్తాయి? మన దగ్గర కోట్లున్నాయి, కానీ అలా పరిగెడుతుంటే వెనక పరిగెత్తడానికి మన దగ్గర కుక్కలున్నాయా? మేము మరింకా కుక్కలు ఎందుకు అత్తయ్య గారు? కుక్కలతో పోలికంటే చెత్త మొహందాల. ఆవిడ పరిగెడుతుంటే జ్యూస్ ఇవ్వడానికి, కారు ఎక్కుతుంటే డోర్ తీయడానికి 2 మనుషులున్నారు. నాకెవరైనా ఉన్నారా? డోర్ తీయాలంటే ముందు కారు ఉండాలి అత్తయ్య గారు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? కారు లేకపోతే డోర్ తీయలేమని. నీ బోంద ఎంత చెప్పినా అర్థమై చావదు. ఆవిని జాగ్రత్తగా గమనించండి. మేడం, మీకు ఫోన్. హలో. నో, ముందు గుడికి వెళ్ళి ఆ తర్వాత అట్నుంచి ఆఫీస్కి వస్తాను. ఏం లేదండి, అమ్మాయి పేరుని అర్చన చేయించి 4 అన్నదానం చేసి ఆ తర్వాత ఆఫీస్కి వస్తాను. ఓకే, బాయ్. డాగ్స్ కి జీడిపప్పు పెట్టారా? కుక్కలకి జీడిపప్ప? మర్చిపోయాను మేడం. ఇడియట్. ఇంకొకసారి మర్చిపోయానని చెప్తే నీ ఉద్యోగం మర్చిపోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఈ ఇంటి రోడ్డుపై ఉండే కంటే ఆ ఇంటి కుక్కై పుట్టిన విశ్వాసంగా బ్రతికే వాళ్ళం కదక్కా. నోరు ముసుకుని గుడికి పదండి. రండి. నమస్తే అస్తు భగవన్
విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాలాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. మంగళ నీరాజనం దర్శయామి. ఉమాపాద్యురంగేశ్వర స్వామదేవతాభ్యో నమః. శతమానం భవతి శతాత్మానం భవతి శతం శతమితి దీర్ఘమాయు ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛ. పంతులు గారు అన్నదానానికి చందా అడిగారు. మా అమ్మాయి కుమారి స్వీటీ పేరు మీద 10 లక్షలు చెక్ ఇస్తున్నాను. ఈవో గారికి అందజేయండి. అలాగేనమ్మా. ఉమ్. శుభమస్తు. అడుక్కండి. నాకు తెలుసు ఈ రోజు లాభం బాగా వస్తే పర్మనెంట్ గా ఇక్కడ కూర్చోబెడతారని. ఆవిడొస్తుంది. ఇదిగో 100 అలా తీసుకుని ఇలా నాకు ఇచ్చేయండి. ఆ, వస్తోంది అమ్మా. అమ్మా ధర్మం చేయండి తల్లి. అమ్మా ధర్మం చేయండి అమ్మా. మీరు మీ పిల్ల పాపలతో చల్లగా ఉండాలి తల్లి. చిచి, 1 కోటి రూపాయలు కట్నం తెచ్చి కూడా ఇలా ముష్టిదారులా బ్రతకాల్సి వస్తోంది. ఇలాంటి బ్రతికే కన్నా ముఖానికి వేసుకున్న మేకప్ టోట్లు వేసుకుని చచ్చిపోవాలనిపిస్తోంది. అత్తయ్య, ఎవరైనా చూస్తే మన ఇంటి పరువు పోతుందేమో అత్తయ్య. 6 కోటి తెచ్చి కూడా అడుక్కోవాల్సి వచ్చినందుకు ఏడుపొస్తుంది. ఏయ్, నీ మొహానికి ఏడుపు ఒకటి సూట్ అవ్వదు. ఇదిగో ముందు ఆ డబ్బులు లైవ్ ఇవ్వండి. అమ్మా. ఏయ్, చూసారా, 1 నిమిషం కళ్ళు మూసుకుంటే 400 వచ్చాయి. ఏ పని చేస్తే 400 వస్తాయి చెప్పు? వీటి కోసమే సిగ్గు ఎగ్గు లేకుండా ఇక్కడ కూర్చుంది. వచ్చిన పని అయిపోయింది. వెళ్దాం పదండి. పద. అయ్యో అయ్యయ్యో, మధు వస్తుంది. దాక్కోండి. వచ్చేసిందా? అమ్మో, ఈ రాక్షసి ఇక్కడికి వచ్చిందేంటి? కొంపదీసి మనం ఇక్కడికి వచ్చినట్టు దీనికేమైనా తెలిసిందా? ఇదిగో, ఎట్టి పరిస్థితుల్లో మనం దానికి దొరకకూడదు. జాగ్రత్త జాగ్రత్త, కూర్చోండి, కప్పుకోండి. బాగున్నాను. బాగున్నారమ్మా? బాగున్నాను. మీరేంటి ఇటువైపు కూర్చున్నారు? ఎప్పుడు అటువైపు కదా కూర్చునేది. అక్కడ ఎవరో కొత్త ముష్టాలు వచ్చి కూర్చున్నారు కదమ్మా. పోనీలే పాపం అని చెప్పి అటు నుంచి ఇటు మారాం. సరే, నేను దర్శనం చేసుకుని వస్తాను.
అత్తయ్య మధు వచ్చేలోపు వెళ్ళిపోదాం అత్తయ్య. వద్దు, ఆ మధుమతి కూడా దానం వేస్తుంది కదా, అది కూడా తీసుకొని వెళదాం. అయ్యో ఆ బొచ్చే చేతిలో పెట్టినందుకు ముష్టి లక్షణాలు బాగానే వచ్చాయి నీకు. సర్లే ఎలాగ ఉన్నాం కదా, ముష్టి తీసుకునే వెళ్తాం. ఆ. అర్చన ఎవరి పేరు మీద చేయించాలమ్మా? నా పేరు మీదేనండి. మధు నామదేవస్యాః సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ భయాయ ఆరోగ్య ఐశ్వర్య విద్వారా ఉమా భాగ్యరంగేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి మంగళీరాజనం దర్శయామి ఐశ్వేంద్రియే ప్రతిష్టతే ఉమా భాగ్యరంగేశ్వర స్వామి దేవతాభ్యో నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః ఓం సర్వసౌభాగ్య సిద్ధిరస్తు ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. అయ్యో వస్తుంది, జాగ్రత్త. అయ్యో కప్పుకోండి, పూర్తిగా కప్పుకోండి. మీరిక్కడ? అంటే అది ఇలా గుడి ముందు కూర్చుంటే ఇంటికి పట్టిన పీడ విరగడవుతుందని సిద్ధాంతి గారు చెప్తాను కూర్చున్నాను. అవును, అత్తయ్యతో పాటు నన్ను కూడా కూర్చోమన్నారు. నాకు తెలుసు నీకు దొరికిపోతామని. చిచ్చి, ఇలా ఇంటి కోడళ్ళని ముష్టి వాళ్ళగా మార్చి కూర్చోబెట్టడానికి మీకు మనసులో వచ్చిందండి. అయినా నీకేం తక్కువైందని కోట్ల ఆస్తి పెట్టుకుని ఇలా అడుక్కోవడానికి సిగ్గనిపించట్లా? పిచ్చిదానా, ఈ ప్రపంచంలో అడుక్కోని వాణ్ణి ఒక్కని చూపించు. తల్లి బిడ్డని ముద్దాడుకుంటుంది, బిడ్డ తల్లిని ముద్దాడుకుంటుంది, భర్త భార్యని సేవాడుకుంటుంది, భార్య భర్తని శాలరీ అడుక్కుంటుంది. కష్టాల్లో ఉన్నోడు అప్పు అడుక్కుంటాడు, సుఖాల్లో ఉన్నోడు ఆ అప్పుకి వడ్డీ అడుక్కుంటాడు. పాపాల నుంచి కాపాడమని మాలాంటి వాళ్ళు ఆ దేవుణ్ణి పుణ్యం అడుక్కుంటారు. మాలాంటి పాపాత్ముల నుంచి కాపాడమని ఆ దేవుడు పూజారిని అడుక్కుంటాడు. కాబట్టి మధుమతి, పుట్టిన వాడికి ముష్టెత్తక తప్పదు, ముష్టెత్తిన వాడికి మీరిలా ముష్టి వెయ్యక తప్పదు. కాబట్టి అనివార్యమైన ఈ ముష్టి కార్యం గురించి శోకింప తగదు. చిచ్చి, నీకు పైత్యం బాగా ముదిరిపోయిందండి. ఉదయం టిప్ టాప్ గా తయారై వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏ పోటీలో పెట్టి జనాల చెవులో పువ్వు పెట్టి డబ్బు కొట్టేస్తారనుకున్నాను, కానీ ఇలా ముష్టి వేషంలో తిష్ట వేసు కూర్చుంటారని అస్సలు అనుకోలేదండి. మీరీ జన్మకి మారండి. ఛీ! దాని మొహం
అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా అని మన సంగతి దానికి తెలీదా, దాని సంగతి మనకు తెలీదా? అవునవును. ఈ రోజు మొత్తం 440 రూపాయలు మనకు లాభం. పద పద వెళ్ళండి, తీసుకోండి తీసుకోండి, సామాను తీసుకోండి, పదండి పదండి. హాయ్ రా. ఏంట్రా ఏంటి అర్జెంట్ గా రమ్మన్నారు? పార్టీ ఏదైనా కావాలా? నువ్వు మాకు పార్టీ ఇస్తా అంటున్నావా? అవునరా. ఇది కళా నిజమా? ఏంట్రా నమ్మకం లేదా? నమ్మకమా? బ్యాలెన్స్ లేకపోయినా బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. బ్యాటరీ లేని ఫోన్ తో ఫోన్స్ కూడా చేసుకోవచ్చు. పెట్రోల్ లేకపోయినా బండిని డ్రైవ్ చేయొచ్చు. కానీ చైత్యు గారితో పార్టీ తీసుకోలేమని నీతో ఫ్రెండ్షిప్ చేసిన ఫస్ట్ డే అర్థమైందిరా. చాలా ఆపండ్రా. ఏదో మొహాలు వేసుకుని ఎప్పుడెవడు పార్టీ ఇస్తాడని ఎదురు చూడడం తప్పితే వేరే పని ఉండదు మీకు. ఇప్పుడు ఏంట్రా మీకు పార్టీ కావాలంతే కదా, పదని వెళదాం. ఎందుకు బాబు? పప్పు రుబ్బడానికా ప్లేట్లు కడడానికా? మేం చచ్చినా రామ్రా. నాన్న చిట్టి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా. నేను మీకు పార్టీ ఇస్తాను, కాకపోతే ఫ్రీగా పార్టీ ఇవ్వడం నా పాలసీకి విరుద్ధం రా. అందుకని సరదాగా చిన్న బెట్ వేసుకుందాం. అందులో మీరు గెలిచారనుకోండి మీకు పార్టీ ఇచ్చేస్తాను. మరి పొరపాటున ఓడిపోతే? ఓడిపోతే ఏముందిరా, మీ డబ్బు నాకు ఇవ్వండి, మీ డబ్బుతోనే మీకు పార్టీ ఇస్తాను. ఎలా ఉంది ఐడియా? ఐడియా బాగుందిరా, మేం బెట్టుకు రెడీ. అది కాదురా. నువ్వు ఆగరా, నువ్వు చెప్పరా. ఓకే కాసుకోండ్రా. ప్రశ్న: నేను పగలగొట్టకుండా కొబ్బరి బోండం తాగుతాను. ఒరేయ్, ఇలాంటి కుళ్ళు పందేలు నా చిన్నప్పటి నుంచి వింటున్నాను రా. చా, అయితే నేను పగలగొట్టకుండా బోండం ఎలా తాగుతానో చెప్పండ్రా. ఏముంది, రాత్రి కొట్టుకొని తాగుతావు. మరి అదే తొందరపడి ముందరపడ్డం అంటే. నువ్వు చెప్పింది రాంగ్ ఆన్సర్ నాన్న. ఒప్పుకోండ్రా. రేయ్, మీరు ఓడిపోయాను ఒప్పుకోండి, ఎలా తాగుతానో చెప్తాను. ఓడిపోయాం చెప్పరా, ఎలా తాగుతావు? ఓకే, నేను పగల కొట్టకుండా తాగుతాను అంటే రాత్రి కొట్టుకుని తాగుతానని కాదురా, ఈడితో పగల కొట్టించి తాగుతాను. అమ్మ చైతన్య, నువ్వు ఇలా వచ్చావా? రేయ్, ఇంకా నోరు తెరుచుకొని చూసామేంట్రా? పందెం ప్రకారం వాడికి డబ్బులు ఇవ్వాలి కదా. కర్మ కాకపోతే పుట్టినరోజు వీటితో పాటు పెట్టుకోయాలా? రే తీరా కాదు, తీయండి తీయండి ప్లీజ్. చూసింది చాలే, తీసుకోరా. దిస్ ఇస్ కాల్డ్ చైతన్య పార్టీ ఫండ్. ఛీ. అరే చైతు, మధురా, మధుమతిరా. ఈ గాడ్జల్లో ఎక్కడికి వచ్చిందంట్రా? రేయ్, బెట్లు కట్టి మా దగ్గర డబ్బులు నొక్కేయడం కాదురా. నీకు దమ్ముంటే ఇంకేదైనా ఉంటే అంటే ఆ మధుమతి దగ్గర ఒక్క రూపాయి తీసుకుని రారా. మేమంతా చందాలు వేసుకుని మరి నీకు పార్టీ ఇస్తాం. దాని బొంద, దాన్ని పడేయడం ఎంతసేపు రా? కబుర్లు కాదు బాబాయ్, ఆ మధు దగ్గరికి వెళ్ళి క్యాష్ తీసుకుని రా. ఓకేరా, తీసుకొస్తాను. నాకేంటి నాకేంటి? అరే నా చేను, వాడి ఉంగరం, నీ వాచ్. రే ఏంట్రా నువ్వు? రేయ్ నువ్వు ఆగరా, నువ్వు వెళ్ళి తీసుకొని రామ్మా. తీసి రెడీగా పెట్టుకోండమ్మా, తీసుకొస్తాను. వెళ్ళు. మధు వస్తానా? హాయ్. మళ్ళీ చేస్తాను. ఏమిటి? ఏం లేదు, నువ్వు నాకు భయపడతావు నేనంటే కాదని నా ఫ్రెండ్స్ అంటున్నారు. ఇంతకీ నువ్వు నాకు భయపడే టైపా, నన్ను భయపెట్టే టైపా? ఆ ఒక్క మా నాన్నగారికి తప్ప ఏ గొట్టంగాడికి, అదే ఏ మగాడికి నేను భయపడినండి. ఛా, ఆ విషయం చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. ఆహా, నా ఫ్రెండ్స్ చెప్పినట్టుగా నాకు నువ్వు భయపడకపోతే నాతో చిన్న బెట్ కట్టు. ఒకవేళ ఆ బెట్లో నువ్వు గెలిచావనుకో, నువ్వు ధైర్యవంతురాలివి అని నేను ఒప్పుకుంటాను. కానీ ఆ బెట్లో నువ్వు ఓడిపోతే నువ్వు పిరికిదానివి అని ఒప్పుకోవాలి. ఏంటి? అంతేకాదు, ఇందులో ఎవరు గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు తమ డబ్బు మొత్తం ఇచ్చేయాలి. దీనికి నీకు ఓకేనా? అమ్మ అనసూయాదేవి కొడుక, నా దగ్గర డబ్బులు కొట్టేయడానికి ఏం ప్లాన్ వేసావ్? చూపిస్తా, ఈ మధుమతేంటో బాగా చూపిస్తా.
నాకు ఓకేనండి. కాకపోతే బెట్ ఏంటో నేను చెప్తానండి. ఎవరు చెప్తే ఏంటి, గెలిచేది మనమేగా. ఏమిటి? ఆ అదే, ఎవరు చెప్పినా ఒకటే, చెప్పు అంటున్నాను. నేను చెప్పబోయే ప్రతిదానికి మీరు రివర్స్ లో చెప్పాలి. అలా చెప్పలేకపోతే మీరు ఓడిపోయినట్టు, చెప్పగలిగితే నేను ఓడిపోయినట్టు. అలా ఎన్ని చెప్తావు, ఎంతసేపు చెప్తావు? ఆ, కేవలం 2 నిమిషాల్లో ఎన్ని చెప్పగలిగితే అన్నీ చెప్దాం. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆ, నా పేరు మధుమతి కాదండి. నీ పేరు మధుమతే. నేను తెలివి తక్కువదానండి. నువ్వు చాలా తెలివైన దానివి. మీరు చాలా పెద్ద వెధవ కాదండి. నేను చాలా పెద్ద